వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. సో కరోనా అయితే మన ఇండియాలో అయితే విజృంభించడం స్టార్ట్ అయింది. దాదాపు 280 కేసులు అయితే నమోదవడం తెలుస్తుంది. ఇంకా మహారాష్ట్రలో అయితే ఒక అతను కరోనా వచ్చి ఒక 21 ఏళ్ల యువకుడు చనిపోవడం జరిగింది. అదేవిధంగా బెంగళూరులో కూడా ఒక చనిపోవడం జరిగింది. అంటే 2 కేసెస్ ఆల్రెడీ కరోనా బారిన పడి చనిపోవడం జరిగింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు ఒక 4-5 కేసులు అయితే నమోదైనట్టు తెలుస్తుంది. తెలంగాణలో ఒక కేసు నమోదైంది. అలాగే ఆంధ్రాలో అయితే ఒక 2-3 కేసులు అయితే నమోదైనట్టు తెలుస్తుంది. యాక్చువల్లీ ఇది యాక్టివ్ కేసులు అన్నట్టే తెలుస్తుంది. అంటే ఇంకా సపోజ్ ఇప్పుడు తెలియని వాళ్ళు ఇప్పుడు టెస్టులు చేయించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. టెస్టులు చేశాక మరి ఎంత నమోదవుతాయో ఏంటో తెలియదు. ఎక్కడి నుంచో ఆల్రెడీ సింగపూర్, థాయిలాండ్, హాంకాంగ్ లో అయితే ఇది విజృంభణ స్టార్ట్ అయింది. వాళ్ళైతే తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మన తెలంగాణలో, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకా కరోనా కేసెస్ పెరగలేదు. సో ముందు జాగ్రత్త చర్యలు అయితే చేపట్టాల్సిందిగా కోరుకుంటున్నారు. ముఖ్యంగా మా శశి టీవీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే డెఫినెట్లీ మాస్క్లు అయితే యూజ్ చేయండి. బయటకు ఎక్కడికి వెళ్ళినా సరే మాస్క్లు యూజ్ చేయండి. అలా విధంగా సరైన దూరం అయితే పాటించండి. అప్పట్లాగా ఎట్లా పడితే అక్కడ కలిసి తిరగడం కానీ, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం కానీ, కొంచెం ఆ క్లీన్నెస్ పాటించుకుంటూ అదేవిధంగా ఆ మాస్కులు పెట్టుకొని బయటికి వెళ్ళినట్లయితే ఆల్మోస్ట్ మనం దీన్ని రెక్టిఫై చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ ని. ఎందుకంటే గతంలో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చింది, లాక్డౌన్ వచ్చే పరిస్థితులు కూడా మనకి చూసాము. ఇదే విధంగా మళ్ళీ లాక్డౌన్ రాకుండా మనం తీసుకునే జాగ్రత్తలే దీనికి సేఫ్ గా మనం ఉండొచ్చు అని చెప్తుంది. లిటరలీ కరోనా అంటే అదొక యాక్చువల్లీ మందు కనుక్కున్నారు, అంతా సేఫ్ గానే ఉన్నారు. సో మీరు ఈ కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే మాస్క్ పెట్టుకోవడము, బయట ఎక్కువగా తిరగకుండా ఉండడము, సో ఇవి చేసినట్లయితే ముందుగానే ఏమన్నా అనిపించిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకొని ఆ ట్రీట్మెంట్ ఏదో తీసుకుంటే మన ద్వారా ఇంకొకళ్ళ వ్యాప్తికి చెందకుండా ఎవరికి రాకుండా చేసుకుంటే అయితే మనం ఈ ప్రాబ్లం రెక్టిఫై చేయొచ్చు. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, నిజంగానే ఈ విధంగా కరోనా విజృంభిస్తుంటే అందరూ బయట అంటే నార్మల్ గానే క్యాజువల్ గానే తిరుగుతున్నారు. సో మన తెలుగు రాష్ట్రాల్లో అంతగా లేదు. బట్ తగిన జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్. సో ప్రజలను అడిగి తెలుసుకుందాము ఎలా ఉంది ఏంటని. హాయ్. మీ పేరు? మేఘ్నా. సో మేఘ్నా గారు, ఆ ప్రీవియస్ కరోనా ఎలా వచ్చిందో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా కేసెస్ పెరుగుతున్నాయి మన ఇండియాలో. సో ఎలా అనిపిస్తుంది మరి? ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి, ఇంకా మనం ఏం చేయలేము. సో కాషియస్ ఉండి ప్రికాషన్స్ కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ 2 చనిపోవడం కూడా జరిగింది. మేబీ ఆ సంఖ్య పెరగొచ్చేమో అని అనుకుంటున్నారు. ప్రికాషన్స్ కరెక్ట్గా తీసుకుంటే ఏముండదు. సో డెఫినెట్లీ మాస్క్ యూజ్ చేయాలి కదా, ఇట్లాంటివన్నీ. అంటే అదే విధంగా ఆ ఎఫెక్ట్ ఉంటుందంటారా, లేదంటే యాక్చువల్లీ మెడిసిన్ కనిపెట్టారు, సో తెలుసు ఏ విధంగా ఆల్రెడీ ఒకసారి ఫేస్ చేసాం మనము, అవన్నీ యూజ్ చేస్తారంటారా? మెడిసిన్స్ కూడా తీసుకోవాలి, బట్ సైడ్ ఎఫెక్ట్స్ అవి కూడా ఉంటాయి కదా. ఈ వ్యాక్సిన్ వల్ల చాలా మందికి కూడా సైడ్ ఎఫెక్ట్ వచ్చినాయని చెప్తున్నారు. ఓకే, సో మరి ఏంటి పరిస్థితి? ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న ప్రాబ్లమే అవుతుంది, తీసుకోకపోయినా కరోనాతో ప్రాబ్లమే అవుతుంది. మెడిసిన్ ఇట్లాగా కనిపెట్టేసినారు కదా, సో మెడిసిన్ తీసుకుంటే అయిపోతుంది. సో ఓకే, సో చెప్పండి మరి, మాస్క్ ఇవన్నీ ప్రాపర్ గా యూజ్ చేయమని చెప్పండి. ప్రాపర్ గా యూజ్ చేయండి, ప్రికాషన్స్ కరెక్ట్ గా తీసుకోండి. థ్యాంక్ యూ. మేడం, కరోనా వస్తుంది, కేసెస్ పెరుగుతున్నాయి, 2 చనిపోవడం కూడా జరిగింది. సో అసలు ఏమనిపిస్తుంది ఇట్లాంటివన్నీ చూస్తుంటే? మళ్ళీ అంటే ఇక్కడ కొంచెం అంతా వస్తున్నారు బాగానే జనాలు, ఇక్కడ కూర్చుంటున్నారు. కాకపోతే అక్కడక్కడ డస్ట్బిన్లు పెడితే బాగుంటదేమో అనిపించింది. ఎక్కడైతే డస్ట్బిన్స్ అక్కడ ఎక్కువ కనిపించట్లేదు. తింటున్నారు, వాటర్ బాటిల్స్ కానీ పేపర్స్ కానీ అన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు రోడ్ పైన. కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేస్తే బాగుంటది కదా, మన ఏరియానే కదా ఇది. అందుకని అసలు నీట్ గా ఉంచుకుంటే బాగుంటదేమో అనిపించింది. అంటే తిన్న వాళ్ళు దాంట్లో కూడా పడేస్తున్నారు, వాటర్ లో కూడా పడేస్తున్నారు పేపర్స్. నేను చూసాను, నేను అది ట్యాంక్ బండ్ లో వాటర్ లో కూడా పడేస్తున్నారు. అదొకటి చూసుకుంటే బాగుంటది. ఇక్కడ మీకు ఈ కరోనా కేసెస్ పెరగడము, ఒకప్పుడు కరోనా ఎట్లొచ్చిందో మీకు అట్లుండే పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది అంటున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది మరి? భయం వేస్తుంది కదా బయటికి రావాలన్నా. ఇప్పుడు మళ్ళీ జనాలకు భయపడుతుంది. ఆల్రెడీ టీవీలో వింటున్నాము, చెప్తున్నారు, న్యూస్ వింటున్నాము మళ్ళీ వస్తుందని చెప్పి. మనం నీట్ గా ఉంచుకుంటే మనకు ఇట్లాంటివన్నీ రాకుండా ఉంటాయి కదా. సో ఏమేం చేస్తారు కరోనా రాకుండా? కొన్ని ఏం పాటిస్తున్నారు మీరు? లైక్ ఇట్లుంటాయి కదా మాస్కులు పెట్టుకోవడం. మాస్కులు అయితే మానేసిండ్రు అందరూ, మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుంటదేమో అనిపించింది. మీరు కూడా పెట్టుకోవాలి, భయపడుతున్నారు, పెట్టుకోవాలి. వేసుకోవాలి, నేను వేసుకోవాలి మాస్క్. మళ్ళీ మాస్క్లు వేసుకుంటే ఇదంతా. సో మినిమం మాస్క్లు అనేవి కంపల్సరీ, అంతేనా? అవును, మాస్క్లు అయితే కంపల్సరీ. మెడిసిన్ వచ్చింది, అంతా ఇంప్రూవ్ అయింది, కేసెస్ ఆ విధంగానే పెరుగుతాయి అంటారా? కొంచెం కంట్రోల్ చేయొచ్చు అంటారా? కంట్రోల్ చేయొచ్చు, మరి అంత లేదు. లేదండి, లాక్డౌన్ వచ్చే
పెట్టొద్దు, లాక్డౌన్ మాత్రం పెట్టొద్దు. ఎందుకు ఎందుకంటే అమ్మో చాలా నరకం చూసినాం అప్పుడైతే. లాక్డౌన్ లో 1 year అసలు ఏంటంటే అసలు బయటికి రాకుండా, జనాలు కనిపించకుండా, అమ్మో అమ్మో తినడానికి కూడా కష్టమైంది కదా అప్పుడు జనాలందరికీ, చాలా కష్టమైంది. సో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. లేదు కాకపోతే ఏంటంటే జనాలు ఒక మాస్క్లు వేసుకొని కొంచెం మళ్ళీ బయటకి అటు ఇటు ఎక్కువ మంది జనాలు తిరగకుండా ఉంటే బాగుంటదేమో అనిపించింది కొద్ది రోజుల వరకు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు సుజాత అండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను పాట్ మార్కెట్ సికింద్రాబాద్. ఓకే, అయితే ఇప్పుడు కరోనా పెరుగుతుంది, కేసెస్ ఎక్కువ అయ్యాయి, 2 చనిపోవడం కూడా జరిగింది. సో అసలు ఏమనిపిస్తుంది ఇవన్నీ వింటే మళ్ళీ మీకు? అంటే నేను ఇప్పుడు న్యూస్లో కూడా చూస్తున్నాను, వింటున్నాను కూడాను నేను. దానికి పీపుల్స్ అంతా జాగ్రత్త ఉండాలి, ఆరోగ్యం మంచిగా ఉండాలి, ఫుడ్ మెయింటెనెన్స్ తినాలి, డిస్టెన్స్ ఉండాలి, ఫుడ్ మెయింటెనెన్స్ చేయాలండి, మంచి ఆరోగ్యం బాగుండాలి. మరేమో ఎక్కడైనా పోతే వాళ్ళు డిస్టెన్స్ ఉండాలండి, అందరూ చూసి ఉండాలండి. ఇక్కడ ఇంతమందిని చూస్తున్నారు, ఒక్కళ్ళైనా డిస్టెన్స్ లేదు, ఎక్కడ చెత్త అక్కడ వేస్తున్నారు, మాస్కులు ఒక్కళ్ళకి లేవు. ఎట్లా భయం లేదంటారా కరోనా అంటే? ఈ పీపుల్స్కి అంతా లీజ్గా వదిలేస్తున్నారు, ఎంత చూస్తున్నారు కానీ లీజ్గా వదిలేస్తున్నారు. కానీ వాళ్ళకి అర్థం చేయాలంటే అందరు మేము పబ్లిక్ చెయ్యాలి. పబ్లిక్ ఇట్లా చెప్తేనే వాళ్ళు డిస్టెన్స్లో ఉంటారు, మెయింటెనెన్స్ చేస్తారు. ఇక దాని తర్వాత వాళ్ళకి ఇష్టము, అంతేనా? సో ఓకే, ఇప్పటి నుంచి అయినా కొంచెం మాస్క్ పెట్టుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పండి. అవునండి, అదే చూసుకుంటూ వస్తున్నాను నేను అక్కడి నుంచి ఇక్కడ. ఎవరికి ఏం మాస్క్ లేదు, ఎవరికి డిస్టెన్స్ లేదు, ఇది చూసి చెప్పాలని నాకు కూడా ఇష్టం ఉంటుంది. అందరూ జాగ్రత్త ఉండాలి, మాస్క్ పెట్టుకోవాలి, డిస్టెన్స్ పెట్టుకోవాలి, మెయింటెనెన్స్ చేయాలి, హెల్తీ ఫుడ్ తినాలి. సరే అండి, థ్యాంక్ యూ. మీరు కూడా మాస్క్ పెట్టుకోవాలి. నేను పెట్టుకుంటాను. సరే అండి, థ్యాంక్ యూ. ఓకే. హాయ్ బ్రో. హాయ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను వరంగల్ నుంచి వస్తున్నాను. వరంగల్ నుంచా? సరే, ఇప్పుడు కరోనా కేసెస్ పెరుగుతున్నాయి మన ఇండియాలో. యాక్చువల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో అంతగా లేదులే, కానీ ఇండియాలో అయితే కరోనా పెరుగుతుంది. ఏంటి మళ్ళీ లాక్డౌన్ వచ్చే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఎలా అనిపిస్తుంది అసలు మళ్ళీ వస్తుందంటే? అవి రావు, అవి కరోనా కేసులు రావా? రావు అవి ఇప్పుడు బయట దేశాలలోనే వస్తున్నాయి, కొన్ని నమోదైనాయి. లాక్డౌన్ పెట్టరు, అవి పెట్టే ఉద్దేశం లేదు. అది పెట్టద్దా? ఆల్రెడీ మరి ఒక 280 వరకు వచ్చేసినాయి కదా ఇండియాలో వస్తాయి. ఆల్రెడీ 2 చనిపోవడం కూడా జరిగింది. అందరూ జాగ్రత్త ఉండాలి, మాస్కులు పెట్టుకొని ఉండాలి, ఎటు బయటికి పోవద్దు. అట్లా అని మరి చూస్తున్నాం. నువ్వేం పాటిస్తున్నావు? నీకేది మాస్క్? నాకు లేదు కానీ అట్లా వచ్చిన మాస్క్ వేసుకో, వేసుకుంటా. ఓకేనా? కరోనా వస్తుంది, నాకు ఎందుకు వస్తుందిలే అని మాత్రం ఉండ మాకు, అదే. ఓకేనా? ఓకే. అంటే భయం అవుతుంది, ఏమన్నా మళ్ళీ లాక్డౌన్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఏమన్నా అనిపిస్తుందా? ఇక అటు అవకాశాలు ఏం లేవు అన్న, వచ్చేసిన అయితే ఏం లేవు, ఏం లేవు. సేఫ్ ఉంది, Safe గా ఉంది. మెడిసిన్ కనిపెట్టిరు డాక్టర్లు మన వాళ్ళు. ఇప్పుడు వ్యాక్సిన్ కూడా వేసుకోని అంటారు చిన్నపిల్లలకి, అవును. అవి కూడా ఇచ్చింది. సో మెడిసిన్ అయితే తీసుకోవాలి, అదే విధంగా ఆ. మనం కూడా జాగ్రత్తలు పాటించాలి కదా. అవునండి. సో చెప్పండి, మా టీవీ తరపున అందరికి మాస్క్లు వేసుకోవాలి అది ఇదని చెప్పి. అందరూ మాస్క్లు వేసుకోవాలి, ఆ. బయటికి జాగ్రత్తలు ఉండాలి, శానిటైజర్ వాడాలి, బయటికి పోయినా అట్లా గ్లౌజులు అది వేసుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.